రంగుల రెక్కల సైన్యం మధ్య యుద్ధం. అడవిలో రెక్కల గుర్రం యొక్క సైన్యం తెల్ల సింహం పిల్లాడికి కాపలాగా ఉంటాయి. అసలు అంత చిన్న పిల్లాడికి శత్రువు ఎవరై ఉంటారు? ఈ పిల్లాడు మరియు ఆ రెక్కల గుర్రం సైన్యం ఎవరిది? రండి ఈ కథలో మనం తెలుసుకుందాం. అడవికి రాజు వీరు అని ఒక రంగు సింహం. అతని భార్య రీమా ఒక అందమైన తెల్ల సింహానికి జన్మనిస్తుంది. వీరు ఆ బిడ్డకి సింబా అని పేరు పెడతాడు. జంతువులు రీమా మరియు వీరుకి శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటాయి. ఇంతలో అక్కడికి బాదల్ అనే గుర్రం వస్తాడు. బాదల్ మరియు వీరు మంచి స్నేహితులు. బాదల్ ఒక మాయా గుర్రం. అతనికి మాయా రెక్కలుంటాయి. బాదల్ అతని మాయాశక్తులతో రాబోయే ప్రమాదాన్ని ముందుగానే తెలుసుకునేవాడు. బాదల్ వీరుకి శుభాకాంక్షలు చెప్పి రీమా మరియు సింబా వైపు చూస్తాడు. సింబాను చూడగానే బాదల్ కంగారు పడతాడు. అది గమనించిన వీరు బాదల్తో ఇలా అంటాడు, మిత్రమా, ఏమైంది? అంతా కుశలమే కదా? ఏంటి నా కొడుకుని చూసి నువ్వు కంగారు పడుతున్నా? వీరు ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తున్నా బాదల్ ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం ఇవ్వకుండా కంగారు పడుతూ ఉంటాడు. దాంతో వీరు గట్టిగా గర్జిస్తాడు, మిత్రమా, ఏమైనా చెప్తావా లేక ఇలాగే మౌనంగా నిలబడతావా? నీ కొడుకు చాలా అద్భుతమైన మరియు అరుదైన బిడ్డ. వీడు పెరిగి పెద్దవాడు అవ్వగానే వీడికి బోలెడన్ని అద్భుత శక్తులు వస్తాయి. అయితే ఇది మంచి విషయమే కదా, మరి నువ్వెందుకు వీణ్ణి చూసి కంగారు పడుతున్నావు? నీ కొడుకుకి రాబోయే శక్తులు ఇప్పటి వరకు ఎవ్వరికీ రాలేదు. అందుకే వీడి ప్రాణాలకి ముప్పుంది. వీడు పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు వీడిని ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది విన్న రీమా కంగారు పడుతుంది. ఇప్పుడు మేమేం చేయాలి? ఎలా మా బిడ్డని కాపాడుకోవాలి? కంగారు పడకు, ధైర్యంగా ఉండు. వీడు పెద్దవాడు అయ్యేంత వరకు మనం వీడిని ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో ఉంచుదాం. ఇలా బాదల్ మరియు వీరు సింబాని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తారు. అక్కడే సింబా బాగోగులు చూసుకుంటూ ఉంటారు. మరోపక్క పక్కడవిలో రుద్ర అనే ఒక సింహం ఉండేవాడు. అతని దగ్గర బోలెడన్ని దుష్ట శక్తులు ఉంటాయి. అంతేకాదు, అతనికి మాయా రెక్కలు కూడా ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు అతని మాయా రెక్కలను ఉపయోగించి సైన్యాన్ని సృష్టించేవాడు. గబ్బర్కి సింబా గురించి తెలుస్తుంది. అతని మనసులో ఇలా అనుకుంటాడు, అద్భుత శక్తులు కలిగిన బిడ్డకి జన్మనిచ్చాడు ఆ వీరు. నేను వాణ్ణి బలి ఇచ్చి నా శక్తుల్ని పెంచుకుంటాను. అప్పుడు నన్ను ఎవరు ఓడించలేరు. నేను అమరుణ్ణైపోతాను. ఇలా ఆలోచించి అతని మాయారెక్కల సహాయంతో వీరు అడవికి వెళ్తాడు. గబ్బర్ వీరు అడవికి చేరుకోగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం మారిపోతుంది. గాలులు వీయటం మొదలవుతాయి. వాడు వచ్చేశాడనుకుంటా. వెంటనే సింబా రక్షణ కోసం సైనికులను పెంచాలి. ఇలా బాదల్ ఆలోచించి అతని మాయా రెక్కల సహాయంతో గుర్రాల సైన్యాన్ని సృష్టించి సింబాకి రక్షణగా పెడతాడు. సింబా ఉన్న గుహ 4 వైపులా బాదల్ సైన్యం నిలబడి ఉంటుంది. సైనికులారా, అప్రమత్తంగా ఉండండి. ఆ దుష్టుడైన గబ్బర్ ఎటువంటి పరిస్థితుల్లోనూ సింబా దగ్గరికి చేరుకోవటానికి వీల్లేదు. బాదల్ చెబుతూ ఉండగానే అక్కడికి గబ్బర్ రానే వస్తాడు. ఒరే బాదల్, నువ్వు ఎంత పెద్ద సైన్యాన్ని నిలబెట్టినా ఎవ్వరూ నా నుండి ఆ సింబాని కాపాడలేరు. చూడు, నేను ఉన్నంత వరకు నువ్వు సింబా దగ్గరికి చేరుకోలేవు. సైనికులారా, అంతం చెయ్యండి ఈ బాదల్ యొక్క సైన్యాన్ని. గబ్బర్ సైన్యం బాదల్ సైన్యంతో తలపడుతుంది. బాదల్ సైన్యం గబ్బర్ యొక్క సైన్యం నుండి బలహీనపడ్డం చూసిన గబ్బర్ గట్టిగట్టిగా ఇలా అంటాడు, ఒరే బాదల్, చూడు, నీ సైన్యం నా సైన్యం ముందు ఎలా బలహీనపడుతుందో. ఇప్పుడు నేను నిన్ను, నీ సైన్యాన్ని అంతం చేసి సింబాని బలిస్తాను. ఇక నేను అమరుణ్ణైపోతాను. నన్ను ఎవ్వరూ ఆపలేరు. బాదల్, ఏదో ఒకటి చెయ్యి, నా బిడ్డను కాపాడు. ఇప్పుడు ఈ గబ్బర్ని ఓడించటానికి
కేవలం ఒక్కటే దారి. నేను నా శక్తులని వీరుకిస్తాను. అప్పుడు వీరు సింహాల సైన్యాన్ని సృష్టించి ఈ దుష్టుని అంతం చేస్తాడు. అతని మాయాశక్తుల్ని వీరుకిస్తాడు. వీరుకి శక్తులు దొరకగానే అతనికి మాయారెక్కలు వస్తాయి. వీరు అతని మాయారెక్కలతో ఒక సైన్యాన్ని సృష్టిస్తాడు. ఆ సైన్యం రంగులు ఉన్న రెక్కల సైన్యంగా తయారవుతుంది. అది చూసి గబ్బర్ కంగారు పడతాడు. వీరు సైన్యం గబ్బర్ సైన్యంపై విరుచుకుపడుతుంది. క్షణాల్లో వీరు సైన్యం గబ్బర్ సైన్యాన్ని అంతం చేస్తుంది. ఇది చూసిన గబ్బర్ మరింత కంగారు పడతాడు. వీరు గబ్బర్పై దాడి చేసి అతన్ని చంపేస్తాడు. గబ్బర్ మరియు అతని సైన్యం చావగానే వీరు సైన్యం మాయమైపోతుంది. వీరు బాధలకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అడవిలో తిరిగి ఆనందం నెలకొంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, చెడు ఎంత బలమైనదైనా మంచి ముందు ఓడిపోక తప్పదు అని. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మాయా ఎగిరే గుర్రం. అది ఒక మాయా ప్రపంచం. ఆ ప్రపంచంలో సికిందర్ అనే ఒక ఎగిరే మాయా గుర్రం ఉంటుంది. సికిందర్ ఎగరగలిగేవాడు. అతనికి ఒక కొమ్ము కూడా ఉండేది. ఒకరోజు నల్ల తలుపు నుండి దుష్టశక్తులు కలిగిన తోడేలు అక్కడికి వస్తుంది. తోడేలు ఆ ప్రపంచంలో విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. తోడేలును ఆపడానికి సికిందర్ వస్తాడు. ఓసై తోడేలు, ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదంటే నేను నా శక్తులతో నిన్ను భస్మం చేస్తాను. నేను అమరురాలిని, నన్నెవరూ చంపలేరు, నువ్వు కూడా. తోడేలు నవ్వు చూసి సికిందర్కి చాలా కోపం వస్తుంది. అప్పుడు అతను ఎగురుకుంటూ వెళ్ళి తోడేలుపై దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు తోడేలు తన దుష్టశక్తిని ఉపయోగించి సికిందర్పై దాడి చేస్తుంది. దాంతో సికిందర్ యొక్క శక్తులు పూర్తిగా నశిస్తాయి. గాల్లో ఎగిరే సికిందర్ ఒక్కసారిగా నేలపై పడిపోతాడు. అప్పుడు సికిందర్ తన మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పుడు ఈ తోడేలుని ఆపటం చాలా కష్టంగా ఉంది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. కానీ నేను ఇలా చేస్తే నా మాయా ప్రపంచాన్ని ఈ దుష్ట తోడేలు ఆక్రమించుకుంటుంది. సికిందర్ అతని ప్రాణాలు కాపాడుకోవటం కోసం అక్కడి నుంచి పారిపోతాడు. అతను అతని మాయా ప్రపంచం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక బంగారు జింక వస్తుంది. సికిందర్, నువ్వు నీ శక్తులని పొందగలవు. అలాగే ఆ తోడేలును కూడా చంపగలవు. కానీ దీనికోసం నువ్వు అడవికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఒక గృహలో ఒక మాయామణి ఉంది. ఆ మాయామణి శక్తితో మొత్తం అంతా సర్దుకుంటుంది. బంగారు జింక మాటలు విన్న సికిందర్ వెంటనే అడవికి వెళ్తాడు. అక్కడ అతన్ని గుర్తుపట్టేవాళ్లు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ సికిందర్ మాయామణిని అడవిలో వెతుక్కుంటూ ఉంటాడు. అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు సికిందర్. అంతలో చెట్టుపై ఉన్న కోతి సికిందర్ని చూసి ఇలా అంటుంది, నేను చాలాసేపటి నుంచి చూస్తున్నాను గుర్రం. నువ్వు ఎవరినో వెతుకుతున్నావు. నిన్ను ఎప్పుడూ ఈ అడవిలో చూడలేదు. అసలు నీకేం కావాలి? కోతి, నా పేరు సికిందర్. నేను ఇక్కడికి ఒక ఉద్దేశంతో వచ్చాను. ఒక్కసారి నా పని పూర్తయిపోతే నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. అసలు నా విషయం ఏంటంటే, నేనొక మాయా ప్రపంచంలో ఉండే మాయా గుర్రాన్ని. నా ప్రపంచంపై ఒక దుష్ట తోడేలు కన్నుపడింది. తను నా శక్తుల్ని తీసేసుకుంది. ఇప్పుడు శక్తులు లేకుండా నేను తనతో పోరాడలేను. నాకు తెలిసిందేంటంటే, ఈ అడవిలో ఒక గుహ ఉంది అని. ఆ గుహలో ఒక మాయామణి ఉందని తెలిసింది. నేను ఆ మాయామణిని వెతుకుతూ వచ్చాను. కంగారు పడకు సికిందర్, నేను చాలా చురుకైన దాన్ని. నేను ఆ గృహ వెతకడంలో నీకు సహాయం చేస్తాను. కోతి సికిందర్కి సహాయం చేయటం కోసం అడవంతా వెతుకుతుంది. ఎట్టకేలకు కోతికి ఆ గుహ ఉన్న చోటు తెలుస్తుంది. మరోవైపు తోడేలికి సికిందర్ వెళ్ళిన ఉద్దేశం తెలుస్తుంది. సికిందర్కు ఆ మాయమణి గురించి బంగారు జింక చెప్పి ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి చేసి సికిందర్ని ఆ మాయమణి దగ్గరకు వెళ్లకుండా ఆపాలి. ఇక అప్పుడు తోడేలు కూడా ఆ అడవికి వస్తుంది. కోతి సికిందర్కి ఆ గుహ ఉన్న చోటు చెబుతుంది. సికిందర్ కోతికి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. అతను గుహ వైపుకు వెళుతుండగా తోడేలు అతన్ని ఆపుతూ ఇలా అంటుంది, నేను నిన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మణి దగ్గరికి వెళ్ళనివ్వను.
తోడేలు సికిందర్పై దాడి చేస్తుంది. సికిందర్ తోడేలు శక్తులని ఎదుర్కోలేకపోతూ ఉంటాడు. అప్పుడు కోతి దొంగచాటుగా ఆ గుహలోకి వెళ్తుంది. అక్కడ మాయామణి ఉంటుంది. కోతి ఆ మాయామణిని తీసుకుని ఇలా అంటుంది. ఓ మాయామణి, ఈరోజు సికిందర్కి నీ సహాయం కావాలి. అతనికి సహాయం చేయి. అని కోతి వెంటనే ఆ మాయామణిని తీసుకొని సికిందర్ దగ్గరకు వెళ్తుంది. ఆ మాయామణి నుంచి వచ్చిన కాంతి సికిందర్పై పడగానే అతని మాయాశక్తులన్నీ అతను తిరిగి పొందుతాడు. ఇంకేముంది, సికిందర్కి అతని మొత్తం శక్తులు తిరిగి వస్తాయి. వాటిని ఉపయోగించి తోడేలును ఎదుర్కొంటాడు. సికిందర్ ఆ దుష్ట తోడేలుని చంపేస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, మంచి ముందు చెడు ఎప్పటికైనా అంతమవ్వాల్సిందే అని. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి ఈ స్టోరీని మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. మరొక స్టోరీలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.